హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు ఉదయ్. మీకు ఎలక్ట్రికల్ ట్రాక్షన్ చెప్తాను ఈరోజు క్లాసు. సో ఫస్ట్ ట్రాక్షన్ సిస్టమ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో చూడండి, ఫస్ట్ ఈ ట్రాక్షన్ సిస్టమ్ అనే దాన్ని ఫస్ట్ 1890s బ్రిటిషర్స్ అనేవాళ్ళు స్టార్ట్ చేశారు. 1890s బ్రిటన్లో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు యూస్ చేసిన సప్లై ఏంటి అంటే డీసీ సప్లై. యూస్ చేసిన వోల్టేజ్ ఎంత అంటే 600 volts డీసీ సప్లై అనేది యూస్ చేసుకున్నాం స్టార్టింగ్. అదే మన ఇండియాలో స్టార్టింగ్ 1925లో బాంబేలో స్టార్ట్ చేశారు ఇదే ట్రాక్షన్ సిస్టమ్. సో బాంబేలో స్టార్ట్ చేశారు. అప్పుడు యూస్ చేసే సప్లై ఎంత యూస్ చేస్తాము అంటే 1200 volts యూస్ చేసుకున్నారు ఇచ్చే సప్లై, డీసీ సప్లై. నెక్స్ట్ 1931లో మద్రాసులో స్టార్ట్ చేశారు. సో సేమ్ సప్లై. నెక్స్ట్ 1200 volts అండ్ మళ్ళీ ఫర్దర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి అనుకోండి వోల్టేజ్ లెవెల్స్ అనేటివి. సో ఈ విధంగా ఈ ట్రాక్షన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. జనరల్గా ట్రాక్షన్ అంటే ఏంది? ప్రొపల్షన్ ఆఫ్ ఏ వెహికల్. ప్రొపల్షన్ ఆఫ్ ఏ వెహికల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాక్షన్. సో దీని జనరల్గా మనం దేనికి యూస్ చేసుకుంటామంటే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం కావచ్చు, గూడ్స్ పర్పస్ కోసం కావచ్చు. సో ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే హైలీ పాపులేట్ డెన్సిటీ ఏరియాస్లో ఉన్న పాపులేషన్ని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ ట్రాక్షన్ సిస్టమ్ అని యూస్ చేసుకుంటాం. ఈ ట్రాక్షన్ అంటే లోకోమోటివ్స్ వస్తాయి, ట్రాలీ బస్సెస్ వస్తాయి, లెవెల్ ట్రాక్. సో ఇలాంటివన్నీ మనకి ఏమొస్తాయంటే ఈ ట్రాక్షన్ సిస్టమ్ వస్తాయి. సో దీని డెఫినేషన్ ఏంటి అంటే ట్రాక్షన్ సిస్టమ్ అంటే ఇన్ ఏ లోకోమోషన్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ బై యూజింగ్ ఎలక్ట్రికల్ మోటార్ ఈజ్ కాల్డ్ ట్రాక్షన్ సిస్టమ్. సో ట్రాక్షన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇన్ ఏ లోకోమోషన్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ బై ది ఎలక్ట్రికల్ మోటార్ ఈజ్ కాల్డ్ ట్రాక్షన్ సిస్టమ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ మూవ్ అవ్వాలి అంటే నేనేం చేయాలి? ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. ఎప్పుడైతే నేను ఫోర్స్ అనేది అప్లై చేస్తానో అప్పుడు నాకు ఆటోమేటిక్ ఈ వెహికల్ అనేది ఏమవుతుంది? మూవ్ అవుతుంది. సో ఈ మూవ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. సో అలాంటి ఫోర్స్ అనేది బై యూజింగ్ ఎలక్ట్రికల్ మోటార్స్ యూస్ చేసినప్పుడు వచ్చే దాన్ని మనం ఏమంటాము అంటే ట్రాక్షన్ సిస్టమ్ అనేది అంటాం. సో జనరల్గా ఈ ట్రాక్షన్ సిస్టమ్ ప్రెజెంట్ మన ఇండియాలో ఎంతవరకు ఎగ్జిస్ట్ అయింది అంటే ప్రెజెంట్ అప్రాక్సిమేట్లీ 68,000 kilometers వరకు ఎగ్జిస్ట్ అయినది ప్రెజెంట్, అప్రాక్సిమేట్, నాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇందులో 28,000 kilometers వచ్చేసింది అంటే ఎలక్ట్రికల్ సప్లై అనేది యూస్ చేసుకుంటున్నాం. సో 28,000 వచ్చేసి ఎలక్ట్రికల్ సప్లై అనేది యూస్ చేసుకుంటున్నాం. అదే 40,000 kilometers వచ్చేసరికి ఏంటి అంటే నాన్ ఎలక్ట్రికల్ సప్లై, అంటే ఎలక్ట్రికల్ సప్లై కాకుండా నాన్ ఎలక్ట్రికల్ సప్లై. అంటే ఏమేమి వస్తాయి ఇందులో? నాన్ ఎలక్ట్రికల్ సప్లై అంటే స్టీమ్, డీజిల్, ఐసీ ఇంజిన్స్, ఇలాంటివన్నీ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ. అదే ఎలక్ట్రికల్ సప్లై అంటే ఆల్రెడీ సో మనం యూస్ చేసే సప్లై అన్నమాట. అంటే ఏంది? హైడ్రల్ కావచ్చు, థర్మల్ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, జియో థర్మల్ కావచ్చు. సో ఇలాంటివన్నీ, సో అలాంటివన్నీ ఎలక్ట్రికల్ సప్లైలో వస్తాయి. సో అదన్నమాట. సో ఈ విధంగా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ సప్లై, నాన్ ఎలక్ట్రికల్ సప్లై యూస్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది? ఎలక్ట్రికల్ సప్లై యూస్ చేసుకోవడం అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, జనరల్గా ఈ యొక్క నాన్ ఎలక్ట్రికల్ సప్లై అంటే నేనేం చెప్పాను ఇప్పుడు? ఈ నాన్ ఎలక్ట్రికల్ సప్లై అంటే ఏమేమి వస్తాయి? స్టీము, ఐసీ ఇంజిన్స్, డీజిల్, బ్యాటరీస్, ఇలాంటివి వస్తాయి. సో ఫస్ట్ నాన్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ సిస్టమ్. సో ఈ నాన్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ సిస్టమ్ మనకు వచ్చే కాంపోనెంట్స్ ఏవే ఉన్నాయని చెప్పాను నేను. మనం యూస్ చేసేది ఏంటి? స్టీము, ఐసీ ఇంజిన్స్, బ్యాటరీస్, డీజిల్, ఎక్సెట్రా. సో ఇదన్నమాట. సో వీటిని యూస్ చేసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ సింపుల్ డిజైన్. సో డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్ మెకానిజం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో స్పీడ్ కంట్రోలింగ్ ఈజ్ ఈజీ.
సో స్పీడ్ కంట్రోలింగ్ ఈజ్ ఈజీ. నెక్స్ట్, దేర్ ఈజ్ నో ఇంటరప్షన్స్ బిట్వీన్ కమ్యూనికేషన్ లైన్స్. అంటే రేడియో ఇంటర్ఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దేర్ ఈజ్ నో ఇంటర్ఫరెన్స్, there is no interference of adjacent communication channels. So there is no interference of adjacent communication channels. సో అదే విధంగా ఇంకోటి ఏంటి అంటే లో ఇనిషియల్ కాస్ట్, లో క్యాపిటల్ కాస్ట్, నాట్ ఇనిషియల్ కాస్ట్, నో క్యాపిటల్ కాస్ట్. అంటే క్యాపిటల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు తక్కువ ఉంటుంది. సో డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. స్పీడ్ కంట్రోలింగ్ ఈజ్ ఈజీ. దేర్ ఈజ్ నో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ అడ్జసెంట్ కమ్యూనికేషన్ ఛానల్స్. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ సప్లై యూస్ చేసినప్పుడు ఇదేమో ఎలక్ట్రికల్ సప్లై అనుకుందాం, ఇదేమో కమ్యూనికేషన్ ఛానల్ అనుకుందాం. ఇందులో సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇందులో సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్ వల్ల ఏమవుతుందంటే నాకు సమ్ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది ఫామ్ అవుతాయి. అంటే హార్మోనిక్స్ కావచ్చు, డిస్టార్షన్స్ అలాంటివి వస్తుంటాయి. సో అలాంటి ప్రాబ్లం అనేది ఇందులో అడ్జస్ట్ కాదు. సో దాన్నే మనం ఏమంటామంటే రేడియో ఇంటర్ఫరెన్స్ అంటాం. సో దాన్ని నో ఇంటర్ఫరెన్స్ అంటున్నాం. సో అదేవిధంగా క్యాపిటల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే అడ్వాంటేజెస్. అదే దీంట్లోనే డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి చూడండి, సో డిసడ్వాంటేజెస్ ఏమేమి వస్తాయి అంటే, సో ఇక్కడ మనం యూస్ చేస్తుంది ఏంటి, స్టీమ్, ఐసీ ఇంజిన్స్, బ్యాటరీస్ అన్నాం. సో స్టీమ్ అంటే ఇక్కడ అది వన్ టైప్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఈజీలీ కరడబుల్. అంటే ఏంటంటే మళ్ళీ రీజనరేట్ కాని వాటిని మనం ఏమంటాము అంటే రీప్రొడ్యూస్ కానివి. సో వాటిని మనం ఏమంటాం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. సో జనరల్గా ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇక్కడ మనం యూస్ చేసేటివి. సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మనం యూస్ చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే పొల్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే సమ్ టైప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో ఇక్కడ నా ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ యూస్ చేస్తాం. సో ఫాజిల్ ఫ్యూయల్స్ యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుంది ఇక్కడ, సో డస్ట్ పార్టికల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో డస్ట్ పార్టికల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దీనివల్ల నాకేమవుతుందంటే పొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడు పొల్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ యూస్ చేసుకోవడం వల్ల ఈ డస్ట్ పార్టికల్స్ ఇలాంటివన్నీ ఫామ్ అవుతాయో, సో అన్వాంటెడ్ గ్యాసెస్ ఇలాంటివి డెవలప్ అవుతాయో, ఆటోమేటిక్గా నాకు ఈ ట్రాక్షన్ సిస్టంలో సో అప్పుడు నాకేమవుతుందంటే డ్రైవింగ్ వీల్స్, నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ షూ, సో ఇలాంటి వాటి మీద ఏమవుతుందంటే ఈ డస్ట్ పార్టికల్ పడడం వల్ల నాకేమవుతుందంటే ఈ యొక్క స్పేర్ పార్ట్స్ అనేటివి నాకేమవుతాయి, డ్యామేజ్ అవుతాయి. అదేవిధంగా ఆ యొక్క ట్రాక్ కూడా, అంటే రైల్ లైన్స్ ఉంటాయి కదా, ఆ 2 రైల్ లైన్స్ కూడా ఈ డస్ట్ పార్టికల్స్ వల్ల ఏమవుతుందంటే ఈజీగా కరోజన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కరోజన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క డ్రైవింగ్ వీల్స్ కానీ, బ్రేక్ షూ కానీ, రైల్స్ కానీ ఇలాంటివన్నిటిని మెయింటైన్ చేయడానికి నాకేమవుతుందంటే ఆ యొక్క డస్ట్ పార్టికల్ రిమూవ్ చేయడానికి మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి దీనిలో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హై మెయింటెనెన్స్ కాస్ట్. ఎందుకంటే దీన్ని యూస్ చేసుకోవడం వల్ల నాకు పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, సో ఇక్కడ మనం యూస్ చేసే ఈ యొక్క స్టీమ్ కానీ, ఐసీ ఇంజిన్స్ కానీ, ఈ యొక్క బ్యాటరీస్ ఇవన్నిటికి ఏంటి అంటే ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది. సో జనరల్గా ఈ స్టీమ్ యూస్ చేసుకోవడం వల్ల ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే అరౌండ్ దీని ద్వారా 8 to 9% ఉంటుంది. అదే ఐసీ ఇంజిన్స్ అయితేనేమో 10% ఉంటుంది. అదే డీజిల్ అయితేనేమో 10 to 15% ఉంటుంది ఎఫిషియన్సీ అనేది. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ మనం యూస్ చేసే స్టీమ్ అయితే 8 to 9% ఎఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ లోడ్ యొక్క రిక్వైర్మెంట్ని మీట్ చేయడానికి మనం ఏమవుతుందంటే ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో మోర్ ఫ్యూయల్ కన్జంప్షన్. ఎందుకు అంటే ఎఫిషియన్సీ ఈజ్ వెరీ లో, ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నాకు మోర్ ఫ్యూయల్ కన్జంప్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే నాకు మోర్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందో
ఆ యొక్క ఫ్యూల్ రిక్వైర్మెంట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ కాస్ట్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఫ్యూయల్ కాస్ట్ ఈజ్ మోర్. ఫ్యూయల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క ఫాజిల్ ఫ్యూల్స్ పొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం. ఇది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇంకో పాయింట్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్. దీని వాల్యూ ఎలా ఉంటుందంటే లోగా ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అంటే ఏంటి అంటే జనరల్గా ఫోర్స్ ఈక్వల్ టు న్యూటన్స్ లా నుంచి ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటాం కదా. సో ఆ విధంగా ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ జనరల్గా దేని మీద డిపెండ్ అవుతుందంటే వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. సో దాని యొక్క కోఎఫిషియంట్ మనం ఏం రాసుకుంటామంటే ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డబ్ల్యూగా రాసుకుంటాం. ఇక్కడ మ్యూనే దీన్నే మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అంటాం. దీని వాల్యూ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. సో దీని వాల్యూ అనేది జనరల్గా 0.25 టు 0.3 ఎప్పుడు అంటే డ్రై రైల్స్ ఉన్నప్పుడు. అదే దీని వాల్యూ అనేది 0.15 టు 0.2 ఇది ఎప్పుడు అంటే మాయిస్చర్ కండిషన్లో ఆర్ ఫాగ్ కండిషన్లో. అంటే వెట్ కండిషన్లో దీని వాల్యూ ఎలా ఉంటుందంటే మనకు ఇదేమో వెట్ కండిషన్, అదేమో డ్రై కండిషన్. సో ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో దీన్ని ఏమంటామంటే మనం ఫోర్స్ ఈక్వేషన్ అంటాం. ఫోర్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంది, వెయిట్. సో డబ్ల్యూ అనేది వెయిట్. సో ఇక్కడ ఏంటంటే దీని నుంచి ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎప్పుడైతే దీని వాల్యూ అనేది అప్లై చేసే ఫోర్స్ అనేది గ్రేటర్ దాన్ మ్యూ డబ్ల్యూ ఉంటుందో అప్పుడు నాకేమవుతుందంటే ట్రైన్ అనేది స్లిప్పింగ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ స్లిప్పింగ్ ఆఫ్ ట్రైన్. అదే ఇక్కడ ఫోర్స్ అనేది లెస్ దాన్ మ్యూ డబ్ల్యూ అయినప్పుడు దేర్ ఈజ్ నో స్లిప్పింగ్. స్లిప్పింగ్ అనేది పాసిబిలిటీ ఉండదు. అంటే ఈ కండిషన్ నాకు ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ మ్యూ అంటే ఏం చెప్పినాం, కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ ఉన్నాం. ఇక్కడ దీని ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అనేది ఈ యొక్క వాల్యూ అనేది లో అని చెప్పాను. అంటే ఈ యొక్క వాల్యూ లో ఉన్నప్పుడు నాకు దాని ప్రాబ్లం ఏమవుతుందంటే ట్రైన్ అనేది స్టార్టింగ్ కండిషన్, స్టాపింగ్ కండిషన్ ఇవి ఉంటాయి కదా. సో ట్రైన్ అనేది స్టార్టింగ్ కండిషన్ అప్పుడు స్లోగా మూవ్ అవుతుంది. అదే స్టాప్ కండిషన్లో స్లోగా స్టాప్ అవుతుంది. సో దీనివల్ల నాకేమవుతుందంటే టైం టేకిన్ అవుతుంది, ఎనర్జీ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి నాకేంటంటే ఇది ఈ యొక్క వాల్యూ అనేది మనకు అర్బన్ సర్వీస్ కానీ సబర్బన్ సర్వీస్లో కానీ ట్రాక్షన్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. అర్బన్ సర్వీస్, సబర్బన్ సర్వీస్, మెయిన్ లైన్ సర్వీస్ అని. వీటిల్లో దీని యొక్క వాల్యూ ఎప్పుడైతే లో ఉంటుందో నాకు అర్బన్ సర్వీస్కి సబర్బన్ సర్వీస్కి అదొక డిసడ్వాంటేజ్ అన్నమాట. సో అంటే దీని యొక్క ట్రైన్ స్టార్టింగ్ కండిషన్, స్టాపింగ్ కండిషన్ అనేది ఏమవుతుందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అది స్లోగా మూవ్మెంట్ అనేది జరుగుతుంది దీని వాల్యూ తక్కువ ఉంటే. సో కాబట్టి దీనివల్ల నాకేమవుతుందంటే అది ఒక డిసడ్వాంటేజ్. సో దీనివల్ల నాకేమైంది అంటే ఇది ఒక నాకు డ్రాబ్యాక్. దేనికి అంటే అర్బన్ సబర్బన్ సర్వీస్ ఈ యొక్క 2 లైన్స్కి నాకేమవుతుందంటే ఇది ఒక డ్రాబ్యాక్ అవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అనేది తక్కువ ఉండడం వల్ల. సో ఇది నాకు ఒక డిసడ్వాంటేజ్ అనేది సరే అవుతుంది. సో ఇది మనం ఏంది నాన్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ సిస్టమ్ తీసుకున్నప్పుడు. సో ఇవన్నీ నాకేమవుతాయి అంటే డ్రాబ్యాక్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎలక్ట్రికల్ ట్రాక్షన్ గురించి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అంటే ఏం చెప్పాం మనం, ఎప్పుడైతే ఎలక్ట్రికల్ సప్లై యూస్ చేస్తామో దాన్ని మనం ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అనేది అన్నాం. సో ఇప్పుడు చూడండి,
సో ఎలక్ట్రికల్ ట్రాక్షన్. సో ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రికల్ ట్రాక్షన్ అంటే మనం ఏం చేస్తాం, ఎలక్ట్రికల్ సప్లైని యూస్ చేసుకుంటాం కదా. సో ఎలక్ట్రికల్ ట్రాక్షన్. సో ఎలక్ట్రికల్ ట్రాక్షన్లో నాకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పాం కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అని. సో దాని వాల్యూ అనేది ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు హైగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అడ్వాంటేజెస్లో సో కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ వాల్యూ అనేది ఎలా ఉంటుంది నాకు అంటే హైగా ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ ఇది హైగా ఉంటుంది. ఇది నాకు దేనికి యూజ్ అవుతుంది అంటే మెయిన్ లైన్ సర్వీస్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇది మెయిన్ లైన్ సర్వీసెస్ కానీ అర్బన్ కానీ సబర్బన్ కానీ సర్వీసెస్కి ఇది ఏమవుతుంది అంటే అడ్వాంటేజ్ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ ఈజ్ హై. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం యూస్ చేసే సప్లై ఏంది, ఎలక్ట్రికల్ సప్లై. ఎలక్ట్రికల్ సప్లై అయినప్పుడు దాని ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. కాబట్టి ఎఫిషియన్సీ ఈజ్ హై. ఎప్పుడైతే నాకు ఎఫిషియన్సీ అనేది హైగా ఉంటుందో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంటుంది, ఫ్యూయల్ రిక్వైర్మెంట్. సో ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అనేది ఎలా ఉంటుంది, లో. ఎప్పుడైతే ఫ్యూయల్ రిక్వైర్మెంట్ లోగా ఉంటుందో నాకు ఫ్యూయల్ కాస్ట్ అనేది ఏమవుతుంది, లో. ఎప్పుడైతే ఫ్యూయల్ కాస్ట్ అనేది లో అయిందో అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఓవరాల్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఇది ఎలక్ట్రికల్ సప్లై కాబట్టి పొల్యూషన్ ఫ్రీ. నాకు ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో పొల్యూషన్ ఫ్రీ అయినప్పుడు ఎప్పుడైతే నాకు పొల్యూషన్ అనేది డెవలప్ కావట్లేదో అప్పుడు నాకు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ వీల్స్ కావచ్చు, బ్రేక్ షూ కావచ్చు, రైల్స్ కావచ్చు, ఇలాంటివన్నిటి వాటి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది. కాబట్టి పొల్యూషన్ ఫ్రీ కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు తక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లో. సో ఇలా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎలక్ట్రికల్ ట్రాక్షన్లో మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇందులో డిసడ్వాంటేజెస్ ఏమేమి వస్తాయంటే సో డిసడ్వాంటేజెస్ చూడండి. సో ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు ఎలక్ట్రికల్ సప్లై అనేది యూస్ చేసుకుంటావో, ఎప్పుడైతే ఒక ఎలక్ట్రికల్ లైను ఒక కమ్యూనికేషన్ లైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అడ్జసెంట్గా, ఇందులో మనం సర్టెన్ ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేసుకుంటాం. ఎలక్ట్రికల్లో జనరల్గా ఎంత యూస్ చేస్తామంటే 50 హెర్ట్జ్ అనేది యూస్ చేసుకుంటాం. కమ్యూనికేషన్ ఛానల్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మారుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఆడియో అది మొబైల్ ఫోన్స్కి వచ్చే సిగ్నల్ కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు, రేడియో కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ మారుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేది వెరీ హైలో ఉంటాయి. సో ఈ ఫ్రీక్వెన్సీస్ వల్ల నాకేమవుతుందంటే డిస్టార్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దానివల్ల నాకేమవుతుంది, రేడియో ఇంటర్ఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో ఆ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హియర్ ఎగ్జిస్టింగ్ రేడియో ఇంటర్ఫరెన్స్. సో రేడియో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్స్, అడ్జసెంట్ కమ్యూనికేషన్ ఛానల్స్. సో నెక్స్ట్ ఏంటి అంటే హియర్ ఎగ్జిస్టింగ్ రేడియో ఇంటర్ఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎడ్యూసేస్ సప్లై అనేది ఎలక్ట్రికల్ సప్లై కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చాయి, లేదంటే పవర్ అనేది ఓవరాల్గా డెడ్ అయింది, అలాంటప్పుడు నాకేమవుతుంది, కంటిన్యూటీ అనేది కాదు. కాబట్టి ఆ రిలయబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది. సో ఇఫ్ ఎనీ ఫ్లక్చువేషన్స్ ఇన్ వోల్టేజ్ దేర్ ఎగ్జిస్ట్ సో అప్పుడు నాకేమవుతుంది, రిలయబిలిటీ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో కాబట్టి రిలయబిలిటీ ఈజ్ లో. సో అదన్నమాట. సో రేడియో ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, రిలయబిలిటీ ఈజ్ లో. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ట్రాక్షన్కి వచ్చేసరికి ఇలాంటి డిసడ్వాంటేజ్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, ఎడదా క్లియర్ అందరికీ. నెక్స్ట్ చూడండి.
ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యొక్క డిసడ్వాంటేజెస్లో ఇందులో క్యాపిటల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది. క్యాపిటల్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మనం యూస్ చేసే స్పీడ్ కంట్రోల్ మెకానిజం ఏంటంటే డీజనరేటివ్ బ్రేకింగ్ అన్నమాట. దానికి నాకేమవుతుందంటే కాస్ట్ అనేది హైగా ఉంటుంది. సో అదన్నమాట, అది కూడా దాని ఒక రకంగా అడ్వాంటేజ్గా చెప్పొచ్చు రీజనరేటివ్ బ్రేకింగ్ని. కాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ కాస్ట్ పరంగా తీసుకుంటేనేమో డిసడ్వాంటేజ్గా చెప్తాం, ఎందుకంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో క్యాపిటల్ కాస్ట్ అనేది హైగా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ఏంటంటే మనకు గేజ్ అంటే ఏందో చూద్దాం. సో గేజ్ అంటే ఏంది అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రైల్స్. ద టూ రైల్స్ ఈజ్ నథింగ్ బట్ గేజ్. సో గేజ్ అంటే ఏంది అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రైల్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రైల్స్, దీన్నే మనం ఏమంటాం గేజ్ అంటాం. దీన్ని మనము 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం గేజ్ని. ఏంటి అంటే ఒకటేమో నారో గేజ్, నెక్స్ట్ ఏమో మీటర్ గేజ్, నెక్స్ట్ ఏమో బ్రాడ్ గేజ్. సో ఫస్ట్ నారో గేజ్ అని చూద్దాం. సో నారో గేజ్ అంటే ఏంది అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రైల్స్. సో దాన్నే మనం ఏమన్నాం, ఇది అన్నాం కదా. సో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 0.67 మీటర్స్ నుంచి 0.70 మీటర్స్ వరకు ఉంటుంది డిస్టెన్స్ అనేది. సో టూ రైల్స్కి మిడిల్లో డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుందంటే 0.67 to 0.70 మీటర్స్ ఉంటుంది. అదే మీటర్ గేజ్ అనుకోండి, ఎంత ఉంటుందంటే 1 మీటర్ ఉంటుంది. అదే బ్రాడ్ గేజ్ అయితేనేమో 1.67 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ అనేది టూ రైల్స్కి. సో ఈ విధంగా నాకేమవుతుందంటే డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అంటే 1.67 మీటర్స్ అనేది ప్రిఫర్ చేసుకుంటాం. ఇదన్నమాట. ఇంకొకటి ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ ఉంది. మనకు ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ అన్నాం కదా. ఈ ఎలక్ట్రికల్ నాన్ ఎలక్ట్రికల్ సప్లై వచ్చేసరికి మనకేమవుతుందంటే ఈ నాన్ ఎలక్ట్రికల్లోనే ఈ ట్రాక్షన్ సిస్టంలో ఇందులోనే మనకు ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు టోటల్ 100% వెహికల్స్ ఉంటాయి అనుకుందాం. టోటల్ 100% నాకు ప్రెజెంట్ అవైలబుల్ ఉంది అనుకుంటే ఈ 100%లో నాకేమవుతుందంటే 60% మాత్రమే నాకేంటంటే రన్నింగ్లో ఉంటాయి. అంటే ఎట్ ఏ టైం నాకు ప్రెజెంట్ రన్నింగ్ కండిషన్ ఉన్నది ఏంటంటే 60%. ఈ రిమైనింగ్ 40% ఎలా ఉంటాయి అంటే నాకు ఈ యొక్క నాన్ ఎలక్ట్రికల్స్ ట్రాక్షన్ సిస్టమ్కి వచ్చేసరికి వెహికల్స్ అనేటివి అన్ని రిపేరు మెయింటెనెన్స్లో ఉంటాయి. రిపేర్ అండ్ మెయింటెనెన్స్లో ఉంటాయి. ఇది మాత్రం నాకేంది అంటే రన్నింగ్ కండిషన్లో ఉంటాయి. అంటే నాకు ఈ 40% అనేది ఏమైంది, నాకు దానికి రిపేర్ మెయింటెనెన్స్కే సరిపోయింది. సో ఓన్లీ నాకు 60% మాత్రం రన్నింగ్ అవుతుంది అన్నమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఎందులో నాన్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ సిస్టంలో. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్.